అండి, ఈరోజు గుత్తొంకాయ కూర మన నెల్లూరులో ఎలా చేసుకుంటారో చూద్దాం రండి. మీడియం సైజు వంకాయలు 1/2 కిలో. ముందుగా కడాయి పెట్టుకొని 1 కప్పు పల్లీలు ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలి. ఒక 1/2 కప్పు నువ్వులు చిట్పట చిట్పట అనేదాకా వేపుకోవాలి. ఒక 15 ఎండుమిరపకాయలు ఆయిల్ లేకుండా వేపుకోవాలి. దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. పల్లీలు, నువ్వులు, ఎండుమిరపకాయలు, కొబ్బరి మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకోవాలి. ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసుకోండి. వంకాయలు దాంట్లో వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. 10-15 నిమిషాలు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్లో కొద్దిగా ఆవాలు వేసి చిట్పెట్టలాడేంత వరకు, తర్వాత ఒక ఆనియన్ కోసి దాంట్లో వేసేసుకోండి. ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి. ఎర్రగడ్డ 3 టమాటాలు మిక్సీ పట్టి తీసుకొచ్చి ఆయిల్ వేసేసుకొని నూనె బాగా పైకి తేలేంత వరకు బాగా వేపుకోవాలి. మనం ముందే పొడి చేసి పెట్టుకున్నాం కదా రోస్ట్ అయిన వంకాయల్లో, ఈ పొడిని బాగా వంకాయల్లో పెట్టుకోవాలి. ఈ మసాలా ఎంత బాగా పెట్టుకుంటే అంత గుత్తొంకాయ కూరకి టేస్ట్ వస్తుంది. పచ్చి వాసనపై నూనె బాగా పైకి తేలింది. వంకాయలు వేసేసుకుందాం. పౌడర్ని కూడా ఇందులో వేసేసుకుంటాను. వేసి బాగా కలుపుకోండి ఒకసారి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందుగానే నానబెట్టుకొని దాన్ని రసం తీసి పెట్టుకోవాలి. ఆ రసాన్ని కూరలో వేసి బాగా కలుపుకోవాలి. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. నాకైతే సరిపోయింది. మీకు సరిపోకపోతే చూసి వేసుకోండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని తర్వాత కొత్తిమీర వేసేసుకొని దించేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో, ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.